హలో అండి అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇవాళ మనకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్స్ చేస్తున్నానండి. గులాబ్ జామున్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జామున్ ప్యాకెట్, షుగర్ అండి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో జామున్ పౌడర్ యాడ్ చేసుకొని మనం డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకొని డో లాగా ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి పౌడర్ కలిపేటప్పుడు. ఒకేసారి ఎక్కువ వేసేస్తే మనకి డో పల్చగా అయిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ షుగర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను పౌడర్లో స్వీట్నెస్ కోసం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసుకోకూడదండి, పాలు పల్చగా అయిపోతుంది మళ్ళీ మనకి ఆ ముద్ద. నేను ఇక్కడ డో ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి, ఇక్కడ మన డో అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక 10 to 15 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఆ డోని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చేస్తాను, ఆ విధంగా చేసుకోవాలి. నేను ఇక్కడ బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని నేను బెల్లం కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం. ఇప్పుడు మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసి బాగా పాకం వచ్చేటట్టు మరగనివ్వాలి. తీగ పాకంలాగా రావాలి. మరి ముదర పాకం వచ్చేస్తే మనకి గట్టి పడిపోతుంది ఆ పాకం అనేది. ఒక సైడ్ మనం పాకం సిమ్లో మరగపెట్టుకుందామండి. ఈలోగా మనం ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి జామున్ బాల్స్, అవి ఒక్కొక్కటిగా మనం వేసి డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, మరీ బ్లాక్ అయిపోతే మాడిపోయిన టేస్ట్లా ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ జామున్స్ ఏ కలర్లో ఫ్రై అయ్యాయో నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. చూసారా, ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసి డైరెక్ట్గా మనం పాకం మరుగుతుంది కదండి, అది ఆపేసుకోవాలి. ఈలోగా మన పాకం రెడీ అయిపోతుంది. ఇవి డైరెక్ట్గా మనం ఆ పాకంలో వేసేసుకుంటున్నాం. చూడండి, మన జామున్స్ రెడీ అయిపోయాయి. చూడండి, మన టేస్టీ జామున్స్ రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఎంజాయ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక జామున్ తీసి సాఫ్ట్నెస్ ఎలా వచ్చిందో కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి వీడియోలో. మనం ఈ జామున్స్ని వెనీలా ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. వెనీలా ఐస్ క్రీమ్తో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇస్తే. చూడండి, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.